నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన శంఖుతీర్థం ధారావాహిక నుండి 10వ భాగం వినేద్దామండి. రుక్మిణి విసురుకు జవాబుగా, నీరసం తగ్గక రాలేదన్న దానికి అన్ని మాటలు ఎందుకు రుక్మిణి? ఇప్పుడు ఆ ప్రసక్తి దేనికి? నీ పెంపకంలో లోటుందని నేను అన్నానా? అంది లక్ష్మీదేవి. వేరే అనాలా? ఇన్నాళ్ల నుంచి పెంచిన దాన్ని నేను చేదైపోయాను. ఇప్పుడు నువ్వు వచ్చి నీకే ప్రేమ ఉన్నట్లు నగలు నాణ్యాలు దిగపోసి పట్టు చీరలు కట్టి కూర్చోబెట్టుకుంటున్నావు. అది నా నుంచి వేరు చేయటం కాక మరేమిటి? తీవ్రంగా అడిగింది. ముచ్చట వేసి పెట్టాను. పెళ్ళిడికి వచ్చిన బిడ్డ 20 ఏళ్లది, బోడిగా ఉంటే చూడలేకపోతున్నాను. అది నేరమా? అదేంటి రుక్మిణి అలా మాట్లాడతావు? అంటూ ఉండగానే ఆపద్ బాంధవుడిలా శేషారెడ్డి వచ్చాడు. దానితో సంభాషణ మారుతుందని ఆశించింది లక్ష్మీదేవి. కానీ అతన్ని చూడగానే రుక్మిణి అగ్నిలో ఆజ్యం గుమ్మరించినట్లు రగులుకుపోయింది కోపంతో. మునసుబకి అతడికి ఊళ్ళో బద్ధవైరమని లక్ష్మీదేవి కూడా తెలుసు కనుక ఆశ్చర్యపోలేదు. కానీ మగవాళ్ల స్నేహాలతోనూ విరోధాలతోనూ ఆమెకు జోక్యం దేనికో తెలియక ఆశ్చర్యపోయింది. లోన అసహించుకుంది. మీ తమ్ముడికి శేషారెడ్డికి బద్ధ విరోధం తెలుసా? అంది రుక్మిణి లక్ష్మీదేవిని. వాళ్లకు ఒకప్పుడు వైరాలు ఉంటాయి, ఒకప్పుడు దోస్తులు ఉంటాయి. ఆడవాళ్ళం మనకెందుకులే రుక్మిణి. అయితే ఇంతకు తమ్ముడు ఊళ్ళోనే ఉన్నాడా? అంది. కూర్చున్న చోటు నుండి విసురుగా లేచింది రుక్మిణి. లేరు, లేకపోవడమే మేలైంది. ఉంటే ఇవాళ ఎంత జరగాలో అంతా జరిగిపోయేది. ఎప్పుడో పెళ్ళవుతుందని పిల్ల మీద ఎప్పటి నుంచి ఇంత అధికారం ఏమిటి వదినా? స్నేహితుల్లో పెట్టి దాన్ని అలాగైనా అవమానించడం. ఏడుస్తూ కూర్చుంది. చక్రధరం ఉన్నాడేమో, అడుగుదాము, అడిగి వెళ్దామని వచ్చాను ఇప్పుడు. నిర్ఘాంతపోయారు శ్రోతలు. ఏం జరిగింది రుక్మిణి? నాకేం తెలీదు. ఏమైందో చెప్పు అడిగింది లక్ష్మీదేవి. గోపన్న సాయంతో జరిగిందంతా అక్కడక్కడ కల్పనలతో వర్ణించి చెప్పింది రుక్మిణి. నిర్ఘాంతపోయింది లక్ష్మీదేవి. వాడు అలాంటి వాడు కాదే. అసలు వాళ్ళ సంగతులు వీడికెందుకు? నేను కనుక్కుంటానులే రుక్మిణి, మరేం కోపగించుకోకు. అమ్మాయికి నచ్చ చెప్పు, తమ్ముడికి తెలియనివ్వకు. మనలో మనకు ఎందుకు అనవసరపు గొడవలు? అంది అనునయంగా. నాకు ఆ మాత్రం తెలీదా? పోనీ ఓసారి అతన్ని తీసుకుపోదామని వచ్చాను, ఓసారి పంపించి వచ్చాక అని వందనాదేవిని చూసి, నడువు నువ్వు నాతో రా, బండెక్కు అంది రుక్మిణి. వందనకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లక్ష్మీదేవి చెప్పింది. వద్దు రుక్మిణి, నా మాట విను. కళ్ళు తిరిగినా చేసినా మళ్ళీ నువ్వు పనులు మానుకుని దాంతో కూర్చోవాలి. అసలేమీ బాగుండలేదు దాని ఆరోగ్యం. అబ్బాయి వచ్చాక పంపుతానులే అంది. రుక్మిణి లలాటంపై క్రోధ రేఖలు స్పష్టంగా కనిపించాయి. కానీ ఆమె మాటల రూపంలో మరేమీ వ్యక్తం చేయలేదు. మౌనంగా బండెక్కింది. గేటు మూసొస్తున్న లక్ష్మీదేవికి ఎదురుగా వచ్చాడు చెట్ల చాటు నుండి చక్రధరం. ఇంతకీ ఈవిడ కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకోబోతున్నారట అంటూ. ఓర్ని, నువ్వెక్కడే ఉన్నావుట్రా? ఆశ్చర్యంతో అరిచాడు శేషారెడ్డి. ఇంకా రాలేదేమో అనుకున్నాను. ఇంతకీ ఆ చెట్ల చాటు కారణం ఏమిట్రా నీకు? అవునులే, శ్రీరామచంద్రుడు అంతటి వాడే వాలిని చంపడానికి చెట్టును ఆశ్రయించాడు. మనము అంతేననుకో అన్నాడు నవ్వుతూ చక్రధరం షర్టు మీద బూజులు ఆ వెలుగులో తడిమి దులుపుకుంటూ. మనం పద్మిని జాతి స్త్రీల మధ్యనే కాస్త ఊపిరి పీల్చుకోగలం. శంఖిణి జాతి అంటే కించిత్ భయం అన్నాడు. ఇద్దరు పకపక నవ్వుకున్నారు. ఏంటబ్బాయి, మీ అత్త ఏమిటో అంటోంది అని అడిగిన తల్లితో. ఉందిలే అమ్మా, తర్వాత చెప్తాను అంటూ మల్లెపందిర నీడలో నిల్చున్న వందనాదేవి దగ్గరికి వెళ్ళాడు గబగబా. అతను తనను సమీపించగానే వందన కంగారుగా కళ్ళు తుడుచుకుంది. ఏంటి వందన అన్నాడు చాలా తగ్గు స్వరంతో. వందన వెక్కి వెక్కి ఏడవటమే కానీ సమాధానం చెప్పలేదు. లక్ష్మీదేవి శేషారెడ్డి కూడా అక్కడికి వచ్చారు. మంచి చెడ్డలు తెలియని వాళ్ళు ఏదో అన్నదానికి అంత బాధ దేనికి వందన అన్నాడు శేషు ఓదార్పుగా. ఊరుకోమ్మా అంటూ అనునయించబోయింది లక్ష్మీదేవి. ఒక్కసారిగా బావురు మంది వందనాదేవి. బావా, మీ కాళ్ళు పట్టుకుంటాను. గొడవలు ఇంకా ముదరనివ్వకండి. మీరు చిక్కుల్లో పడకండి. ఇక నేను అక్కడికి వెళ్ళిపోవటానికి అనుమతి ఇవ్వండి. దీనాతి దీనమైన ఆ విలాపంతో నిస్సహాయ స్థితిలో నిలిచిన ఆ కన్య ఆవేదన హృదయాన్ని కలిచివేసింది. ఇప్పుడు ఆమె దయనీయ స్థితిని తొలగించిన అతని హృదయం పూర్తిగా కరిగిపోయింది. ఆమెను 2 చేతుల లేవనెత్తి కన్నీరొత్తుతూ, ఏమిటి వందన ఈ బేరతనం? నేనున్నానని మర్చిపోయావా అన్నాడు. వద్దు, మీరు గొడవలో పడకండి, నేను వెళ్తున్నాను అంది.
పరిసరాలను పూర్తిగా విస్మరించిన చక్రధరం ఆమెను వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. వీల్లేదు, ఎక్కడికి వెళ్తావు? ఇక నువ్వు నా దానివి. బావా? అవును, నిశ్చయంగా చెప్తున్నాను. అందుకు ఈ అమ్మ, ఆ చందమామ సాక్షులు. దీనికి ఇక తిరుగులేదు అంటూనే వందనను వదిలేసి చక్రి అని పిలుస్తున్న తల్లి పిలుపును కూడా సరకు చేయకుండా త్వరగా ఆశ్రమం దాటి ఊరి వైపుగా నడక సాగించాడు చక్రధరం. లక్ష్మీదేవి, శేషారెడ్డి ముఖముఖాలు చూసుకున్నారు. వందనాదేవి 2 చేతులతో ముఖం దాచుకుని లోపలికి పరిగెత్తిపోయింది. చక్రధరం రుక్మిణి కంటే ముందుగానే ఆ ఇంటికి చేరుకున్నాడు. బండి దిగి లోపలికి వెళ్తున్న రుక్మిణి అప్పుడే మెట్లెక్కి మండువాలోకి వెళ్ళి నలుదిక్కులా కలే చూస్తున్న చక్రధరాన్ని చూసి, ఎంతసేపు అయింది నాయనా వచ్చి అంది ఇంత ముఖం చేసుకుని. ఇప్పుడే అత్తయ్య, ఎక్కడ సందడి లేదేమా అని చూస్తున్నాను. నువ్వు బండిలో వచ్చావేంటి? ఊరెళ్ళావా? ఏమీ తెలియనట్టు ప్రశ్నించాడు. నవ్వింది రుక్మిణి. నేనెక్కడికి వెళ్తాను, నీకోసమే ఆశ్రమానికి వెళ్ళొస్తున్నాను. అయితే ఆసుపత్రి నుంచేనా రావటం అంది. అవునులే, కానీ మోహినేది? ఎక్కడ సందడి లేదే, కొంచెం మాట్లాడాలి అన్నాడు. ఎంత చతురుడివి! సాయంత్రమేమో తోటి వాళ్ళందరిలో పెట్టి చెడామడా తిట్టావుట. ఇప్పుడేమో ఏమి ఎరగనట్టు మాటలా? ఆ గదిలో కూర్చుని ఒకటే ఏడుపు అంది. అలా చెప్పిందా నీకు? చూడా సంగతి నీ దగ్గర తేలుస్తాను. అసలు నీకు చెప్పాలని ఇప్పుడు వచ్చాను. మావయ్యేడి? మీ ఇద్దరి ఎదుట చెప్పాలి. మోహిని ఇట్రా అంటూ బిగ్గరగా కేకేశాడు. ప్రక్క పడమటి గదిలో నుంచి గాజుల గలగలను వినిపించాయి గాని మనిషి చాడలేదు. దాని కోపం వచ్చింది మరి అంది నవ్వుతూ రుక్మిణి. ఉండైతే అని నవ్వుతూ రుక్మిణికి సైగ చేసి గది వైపుకు తిరిగి బిగ్గరగా అరవటం మొదలుపెట్టాడు. మర్యాదగా వస్తే సరే సరి, లేదంటే చూసుకో, పిలుస్తాను నిన్ను. మంగమ్మ, వెంకటమ్మ, సుబ్బమ్మ, నాంచారమ్మ, సత్యమ్మ, సూరమ్మ, అప్పలమ్మ. ఈ సందడి విని ఎక్కడెక్కడ పనులు వదిలి పరిగెట్టుకుని వచ్చిన పాలేళ్ళు రుక్మిణి విరగబడి నవసాగారు. గదిలో నుంచి మోహిని బాణంలా దూసుకొచ్చింది. చేలో జరిగిన అవమానం ఇంకా ఏమైనా తరువాయి ఉందని వచ్చావా అడిగింది పట్టరాని కోపంతో. ఆహాహా, అలిగినప్పుడే చూడాలి ఆడవాళ్ళ అందాలు. ఇలా రా సత్యభామ, ఏమిటి నీ ఫిర్యాదు అన్నాడు కొంటెగా. పో, తెలియనట్టు నాటకం ఆడుతున్నావు. నవ్వు కోపం సమపాళల్లో ఉన్నాయి ఈసారి. మళ్ళీ విన్నవించుకో. ఒక వ్యవహారమా మరి, మర్చిపోతూ ఉంటాంగా. అతడి కొంటెతనానికి రుక్మిణితో సహా అందరూ నవ్వటంతో మోహిని ఆగ్రహం రెచ్చిపోయింది. పో, నీతో అస్సలు మాట్లాడను. నా ఫ్రెండ్స్లో పెట్టి నన్ను నానా మాటలు అని చంటి పిల్లలా గునిసింది. తేలిగ్గా నవ్వేశాడు చక్రధరం. అత్తయ్య, సాయంత్రం ఈవిడ నీతో చెప్పే వెళ్ళిందా విహారానికి అడిగాడు రుక్మిణి. చెప్పే వెళ్ళింది, తప్పే ఉంది ఇందులో. నీకెందుకు అంత కోపం వచ్చింది ఎదురు అడిగింది రుక్మిణి. చెప్తానుండు మరి అంటూ పాలేళ్లను. ఒరే, పోయి మీ పనులు మీరు చూసుకోండిరా అన్నాడు. వాళ్ళ ఇష్టంగానే కదిలిపోయారు. పట్నం వాసం వాళ్ళు ఎంతంత షోకులు పోతారు, ఎన్ని శిఖాలు తిరుగుతారు. పల్లెటూరి వాడిలా నువ్వు ఇలా మాట్లాడొచ్చా అడిగింది రుక్మిణి. అదిగో అదే వద్దన్నాను అత్తయ్య. పెద్దవాళ్ళు కూడా అలా అనుకునే పిల్లల్ని ఇలా పాడు చేస్తున్నారు. ఎవరో పని పాట లేని వాళ్ళు, మంచి చెడు తెలియని వాళ్ళు తప్ప పట్నంలో వాళ్లకు షికార్లు విరగబాటులే ప్రధానం అనుకోకు. మరి నువ్వు ఏదో సినిమాలో చూసి మరెవరో చెప్పగా విని అదే నిజం అనుకోకూడదు. ఏ కాలంలో ఏ ప్రదేశంలో ఉన్నా ఎవరూ కూడా తమ జాతి, వంశ, కుటుంబ సాంప్రదాయాలను మరచి ప్రవర్తించరు. ఎక్కడో 100కి 1 తెలివి తక్కువ వాళ్ళున్నా అది లెక్కకు రాదు. హుందాగా అణకుగా ఉండటంలోనే వ్యక్తి గౌరవం నిలిచేది అన్నాడు. ఏం షికారుగా వచ్చినంత మాత్రాన అంత గౌరవం లేని పనేం చేసిందయ్యా అది? విను, చెప్తాను. ఆ పైన నువ్వే నిర్ణయించు. మా బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసరు నేను సరదాగా అలా షికారుకు వెళ్ళాం పొలాల మీదకి. కరణం కొడుకు పిలిస్తే వెళ్ళి వాళ్ళ మామిడి తోటలో కూర్చున్నాం. కూర్చునేసరికి ఇంకే ఉంది, బిలబిలలాడుతూ పరుగులెట్టుకుంటూ ఈవిడ ముఠా అంతా వచ్చేసారు అక్కడికి. అసలు అంతకుముందే వీళ్ళ నవ్వులన్నీ వినపడుతున్నాయి. ఎవరో లెమ్మనుకున్నాను. సరే వచ్చారా, పోనీ చూడక వచ్చారేమో అని సరిపెట్టుకుందాం అనుకుంటే అబ్బే అదేం లేదు. ఒక్కళ్ళకి యుక్తాయుక్తాలు తెలిసినట్టు లేవు. మహా టీవీగా వచ్చి మా దగ్గరే కూర్చున్నారు అందరూ. ఏమిటి ఆశ్చర్యంగా బొగ్గన వేళ్లు పెట్టుకొని నిల్చుంది రుక్మిణి. అవునా మోహిని, ఇందులో నేను అబద్ధం ఏమైనా చెప్పానా అన్నాడు మోహిని వంక తిరిగి. సమాధానం లేకుండా బొటన వేలుతో నేల రాస్తూ నిల్చుంది మోహిని. ఆమె నుండి సమాధానం రాకపోయేసరికి తిరిగి చెప్పనారంభించాడు చక్రధరం. పోనీ నేను కరణం కొడుకు అంటే పర్వాలేదు. చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకున్న వాళ్ళం, బాగా పరిచయం ఉన్నవాళ్ళం. ఇంచుమించు ఒక ఇంట్లో పిల్లల మాదిరి ఉంటాము. అసలు ఇంట్లోనే అన్నదమ్ముల పక్కనైనా కూర్చోరు. బంధువులకైనా పరాయి వాళ్లకు కనిపించరు మన ఇళ్లలో.
అటువంటిది పక్కన పరాయివాడు ఆఫీసర్ ఉండగా అతి స్వేచ్ఛగా కూర్చుంది వచ్చి నాకు తల కొట్టేసినట్లయింది. వాడి దృష్టిలో ఎంత తేలికైపోతాము? వీళ్ళ కుటుంబం అటువంటిది అనుకోడు. మోహిని పెంకగా అంది. పోనీలే, మా కుటుంబాన్ని అనుకుంటారు, నిన్ను అనుకోరుగా. పక్కున నవ్వాడు చక్రధరం. తేగలు తిన్నట్టే ఉంది నీ తెలివి. మా ఎవరు మీ ఎవరు, మనదంతా ఒక కుటుంబం కాదు. నువ్వు కేశవయ్య గారి మనవరాలివే, నేను కేశవయ్య గారి మనవణ్ణే అన్నాడు. బాగా చెప్పావయ్యా, విప్పారణ ముఖంతో అంది రుక్మిణి. అది ఒట్టి తెలివి తక్కువది బాబు, ఏమనుకోకు నువ్వు. కానీ నాకు తెలియక అడుగుతాను, ఏదో స్నేహితులకు చూపెట్టడం అని, పరిచయాలు చేయటమని ఉంటాయి కదా, పోనీ అలా తప్పుకోలేకపోయావా అంది. చక్రధారానికి ఎంతైనా కోపం వచ్చింది కానీ బలవంతాన అణిచిపెట్టుకున్నాడు. తల్లి ఇటువంటిది కనుకనే కుమార్తె అంత గొప్పగా తయారవుతోంది అనుకున్నాడు లోలోన. కానీ పైకి మాత్రం ప్రకాశంగా చిరు దరహాసాలు ఒలికిస్తూ అన్నాడు. అసలు అంత అవకాశం ఇస్తేనా? ఊరికే నవ్వులు వెకిలి మాటలు వీళ్ళును. ఆ కరణం కూతురు కోడలు అలా ఉన్నారని తను అలా ఉండాలనుకుందేమో. చిన్నతనం కదూ, వాళ్ళకేమిటి, వాళ్ళ కుటుంబాల తీరు వేరువేరుగా ఉంటాయి. అసలు నమ్రత అనే పదానికి అర్థం తెలియదు వాళ్ళకి. వాళ్ళని చూసి మనం వాతలు పెట్టుకుంటే ఎలా? పట్టణాల్లో ఎగిరిపడినా, నగరాల్లో విరుచుకు తిరిగినా ఇటువంటి వాళ్లే. మంచి కుటుంబాలు ఎప్పుడూ అక్కలాగే ఉంటాయి. ఇలా జరిగినందుకు నాకు ఇంత కోపం వచ్చిందా? ఆ పరమేశ్వరం గాడికి అది ఏమీ లేదు. నా చెల్లెలు మరదలు గనక అంత బాగా గంతులేస్తున్నారన్నట్లు సగర్వంగా చూసుకుంటున్నాడు. తగుదనమ్మా అంటూ నా వెనక ఏమేమో కూస్తున్నాడు కూడాను. నేను లెక్క చేయలేదనుకో. ఇక ఏదో ఒకటి మాట్లాడకపోతే బాగుండదనుకుంది రుక్మిణి. అతడి దగ్గర ఎవరో ఉన్నప్పుడు నువ్వు అలా గంతులు వేయకూడదే అమ్మాయి, నీదే తప్పు, పైగా కోపం దేనికి అంది. మోహిని మాట్లాడలేదు. కూర్చున్న చోటు నుండి లేచాడు చక్రధరం. ఏం మోహిని, ఇప్పటికైనా బోధపడిందా? మనం కుదురుగా ఉంటే మనకే మంచిది. నలుగురు ఉన్నారని గుడ్డిగా మనం కూడా అలాగే ఉండకూడదు. అప్పటికి మోహిని మాట్లాడలేదు. సరే అయితే నీ జట్టు పచ్చి, నేను పోతున్నాను, ఇక నీతో మాటే ఆడను, రానే రాను అంటూ పోబోయాడు. ఆ కొంటితనానికి రుక్మిణితో పాటు మోహిని కూడా నవ్వేసింది. రా కూర్చో అంది. పాపం, నువ్వు కూర్చోమంటే కూర్చుని పొమ్మంటే పోతాననుకున్నావా? అదేం లేదు, నా ఇష్టం. ఇది మా తాతగారి ఇల్లు, మా మామయ్య గారి ఇల్లు. నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, పోతాను. మంచివాడవే కానీ భోజనం చేసి వెళ్ళు అంది రుక్మిణి. వద్దత్తయ్య, అమ్మ కనిపెట్టుకుని ఉంటుంది, రేపు వస్తానులే. మామయ్య కనిపించలేవు అడిగాడు. ఊళ్ళో లేరు బాబు అంది. ఏం, మళ్ళీ ఎవరి ఉద్యోగాలైనా మార్పుని చేస్తున్నాడేమిటి? నవ్వుతూ నవ్వుతూ అనేసి ముందుకు సాగిపోయాడు, మోహినికి భయపడి చెప్తూ. టాటా. కోపం అంతా ఎక్కడికి పోయిందో మహా ఆనందంతో వీడ్కోలిచ్చింది మోహిని. ఇంత సౌందర్యవతికి కొద్దిగా హృదయ సౌందర్యం కూడా జోడిస్తే ఎంత బాగుండేది అనుకుంటూ సాగిపోయాడు చక్రధరం. వందనను ఉదయం పంపించిన ఆయన అంటూ వెనక నుంచి రుక్మిణి అన్నమాటను వినిపించుకున్నట్లే నటిస్తూ. చక్రధరం ఆశ్రమం చేరేసరికి అంతా గుడ్డి వెన్నెలతో నిశ్శబ్దం ఆవరించింది. ఆకాశంలో అక్కడక్కడ మబ్బు తునకలు పేర్కొంటున్నాయి. అప్పుడప్పుడు చల్లటి గాలి వీచి ఆ వైశాఖ మాసపు ఒక్కను పారద్రోలుతోంది. సడి చెయ్యకుండా ఆశ్రమ ద్వారం తీసుకుని లోపలికి ప్రవేశించి అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాడు చక్రధరం. తన స్వతంత్ర ప్రవర్తనకు అమ్మ ఏమంటుందో ఇప్పుడు అనే జంకుతో మందగమనంతో ప్రవేశిస్తున్న అతనికి మాధవయ్య శ్రావ్యగానం వినిపించి ఒక్కసారి మనసు ఆనంద తరంగితమైంది. దైవానికి నమస్కరించి కదిలిపోయాడు చక్రధరం. అతడు భయపడినట్లుగా లక్ష్మీదేవి గంభీర ముద్ర దాల్చలేదు, ఆగ్రహావేశంతోనూ లేదు. ఆమె శేషారెడ్డి మెల్లని స్వరాలతో లోకాభిరామాయణం చెప్పుకుంటున్నారు. అరరే, ఇంకా ఇక్కడే ఉన్నావుట్రా నువ్వు? ఏదైనా పని మీద వచ్చావేంటి? ఊరికినే వచ్చావనుకుంటున్నాను అంటూ వెళ్ళి పక్కన కూర్చుని భుజంపై చేయి వేశాడు. ఎక్కడికి వెళ్ళావు నవ్వుతూ ప్రశ్నించాడు శేషారెడ్డి. ఇంకెక్కడికి, ఆ కైకమ్మ తల్లి వచ్చిందిగా, అక్కడికి పోయొచ్చాను అంటూ తల్లి వైపు చూసి తననే నిశితంగా చూస్తున్న ఆమె చూపుల నుండి చటుక్కున దృష్టి తిప్పేసుకున్నాడు. ఏమిట్రా రుక్మిణి ఫిర్యాదు? అలాగే పరిశీలనగా చూస్తూ ప్రశ్నించింది లక్ష్మీదేవి. మెల్లగా సాయంత్రం జరిగిన సంగతంతా వివరించాడు చక్రధరం. అది నీకు నాకు కొత్త, కానీ ఈ ఊరి వాళ్ళల్లో కొందరికి అటువంటి పట్టింపులేమీ ఉండవు. వాళ్ళ ప్రవర్తన ఏదో చాలా ఫార్వర్డ్గా ఉందనుకుని మురిసిపోతారు. విశేషం ఏమంటే వాళ్ళ పెద్దవాళ్ళు కూడా అటువంటివన్నీ చూసి ఆనందిస్తారు. మన పిల్లలు కనుక ఇంత షోక్గా తిరుగుతున్నారని. అటువంటి వాళ్లల్లో ఈ ఊరికి మీ మామయ్య కుటుంబం ఫస్ట్ అన్నాడు శేషారెడ్డి.
అదంతా అటుంచి వాళ్ళు ఎలా విర్రవీగితే నీకెందుకు? నువ్వు దాన్ని సరిదిద్దపోవటం దేనికి? నిష్ఠూరాలు కొని తెచ్చుకోవటం దేనికి? తీక్షణమైన మందలింపు స్వరంతో అంది లక్ష్మీదేవి. ఏమో, ఆఫీసర్ ముందు అవమానం భరించలేక ఒళ్ళు మర్చిపోయాలా అన్నాను. తొందరపడ్డానని తర్వాత నేను అనుకున్నాను. తల వాల్చి పశ్చాత్తాపడుతున్నట్టు అన్నాడు చక్రధరం. ముందు తొందరపడిన తర్వాత ఏమనుకుని ఏం లాభం? అయినా అంతలా నీ మనసు నీకే తెలియకుండా ఉన్నావా? రుక్మిణి అన్నట్టు పోని మనసులో ఏదో అభిప్రాయం ఉండి నీ కాబోయే భార్యను నువ్వు మందలించుకున్నావనుకున్నా అందులో ఒక అర్థం అంటూ ఉండును. పరాయి దాని మీద నీకు అధికారం దేనికి? ఆ స్వరంలోని తీక్షణతకు, ఆ వదనంలోని అప్రసన్నతకు కొద్దిగా చెల్లించాడు చక్రధరం. సమాధానం ఇవ్వకుండా మౌనం దాల్చాడు. సరే, ఇప్పుడు నువ్వు మళ్ళీ వెళ్ళి చేసిన ఘనకార్యం ఏంటి? అదే తీక్షణత ఆమె కంఠంలో. ఏముంది, మన ఇళ్లల్లో పిల్లలకు ఆ విరగబాటు కూడదని కాస్త అర్థమయ్యేటట్టు చెప్పి కోపాలు పోగొట్టి వచ్చాను. నువ్వంత ఆగ్రహపడవలసినంత తెలివి తక్కువ వాణ్ణి కాదని నీకు తెలుసు. నీ మనసు కాస్త శాంతించాక మాట్లాడుకుందాంలే అమ్మా అంటూ తల్లికి మరి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, ఏరా రెడ్డి, ఏంటి నాతో పని? పాపం చాలాసేపు కూర్చోబెట్టేశాను అన్నాడు. పనే వచ్చిందిరా, పొలాలకు ఎరువులు చల్లటానికి హెలికాప్టర్ వచ్చింది ఊళ్ళోకి అన్నాడు. ఓ, మన ప్రభుత్వం ఇటువంటి ఉపయోగకరమైన పనులు చాలా చేస్తోంది, చాలా బాగుంది కదరా ఉల్లాసంగా అన్నాడు చక్రధరం. బాగానే ఉందోయ్, నిన్నిప్పుడు ప్రభుత్వ ఆశయాలు, పంచవర్ష ప్రణాళికలు వివరంగా బోధించమని రాలేదు నేను. మీ మామయ్య ఇవాళ లేడనుకో, కానీ దిగుతాడు రాత్రి రేపు. ఇక అతడు దిగాడంటే ఒక చిన్న రామాయణం జరుగుతుంది అక్కడ విసుక్కున్నాడు రెడ్డి. అంటే అంతా సమస్యే. ఈ మధ్య ఒకసారి ఇలాగే వచ్చింది. పైరు చేలకు రోగాలు అంటకుండా మందులు చల్లటానికి ఒక హెలికాప్టర్. పాపం ఆ వచ్చిన వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఒక్కో చోట కంచెలే చాలా మీద పడి మేసేస్తాయని. అదీగాక ఊరి పెద్దల ఆధ్వర్యంలోనే కదా ఇలాంటివి జరగాలి. మీ మామయ్య కరణం ఏకమై వాళ్ళ పొలాలు, వాళ్ళ ఆశ్రితుల పొలాల్లో తప్ప మరెవ్వరి చేలల్లోనూ ఓ చిటికడైనా చల్లనివ్వలేదు. ఎంత మూర్ఖత్వం అన్నాడు చక్రి. అదే మరి చెప్తున్నది. అప్పుడైతే ఏదో జరిగిపోయింది, అసలు చాలా పెద్ద గొడవే లేచింది. కానీ మళ్ళీ అనవసరంగా బుర్రెల బద్దలై కోర్టుల పాలవుతామనే భయంతో వెనక్కి చంకాం మేము. మరి ఇప్పుడు కానీ మీ మామయ్య పాత పాఠమే వల్లించాడా? తర్వాత ఏమైనా కావచ్చు, ముందు అతడి తల ఎగిరిపోతుంది. రెడ్డి కోపంగా ఆదిలించింది లక్ష్మీదేవి. ఎంత స్నేహితుడివైతే మాత్రం ఏమిటలా మితిమీరి మాట్లాడుతున్నావు? నువ్వు ఊరుకో అమ్మా, మేమేదో మాట్లాడుకుంటున్నాం. స్నేహాలు బంధుత్వాలు కాదు ప్రధానం, న్యాయము ధర్మమును అంటూ రెడ్డి వైపు తిరిగి, అయితే నాకు చెప్పడం దేనికిరా? ఇవాళైతే నేను వచ్చాను కానీ ఈ 20-25 ఏళ్ల నుండి మీ వ్యవహారాలు ఎలా సాగుతున్నాయో నేను చూడొచ్చానా? నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి. మామయ్య గురించి నేనేమైనా ప్రాధాయపడతాను అనుకున్నావా? మీ రాజకీయాలు మీవి. ఇవాళ కొత్తగా వచ్చిన డాక్టర్ని నేను, అంతే, నాకేం సంబంధం లేదు అన్నాడు చక్రధరం. సంబంధం అనటం లేదురా, సలహా కంటే సహాయం కావాలి అన్నాడు శేషు. నా సహాయమా? ఆశ్చర్యపోయాడు చక్రధరం. వాడిది అసలే దూడుకు స్వభావం. నువ్వేమి రెచ్చగొట్టకు నాయనా. రెడ్డి, నీకెంతైనా పుణ్యం ఉంటుంది బాబు అంది లక్ష్మీదేవి. లేదమ్మా, నా స్నేహితుడిని నేను చిక్కుల్లోకి లాగుతానా? కానీ కాస్త అందరికీ సుఖమైన మార్గం ఉంది. మరి నువ్వు అనుమతిస్తేనేలే, లేకపోతే వెళ్ళిపోతాను, చెప్పను అంటూ కూర్చున్న చోటు నుండి లేచాడు రెడ్డి. ఊరికినే పెద్దవాళ్ళు అలా అంటారు, ఏమిటో చెప్పరా? చక్రధరం తిరిగి స్నేహితుడిని చేయి పట్టుకుని కూర్చుండజేస్తూ అన్నాడు. ఈ పల్లె మొహానికి కాస్త కారు జీపు వచ్చాయంటేనే విశేషం. మరి హెలికాప్టర్ వచ్చిందంటే వింత కాదు. సాయంత్రం నలుగురు పోగయ్యారు. మాటల సందర్భంలో నీ ప్రసక్తి వచ్చింది. ఆ డిమాన్స్ట్రేటర్ నువ్వు స్నేహితులట కదా, హైదరాబాద్ ఫ్లయింగ్ క్లబ్లో జయరామటగా పేరు. ఓహో, అతడా? వచ్చాడా? ఎక్కడున్నాడు? చాలా మంచివాళ్లే అన్నాడు చక్రధరం. అలా ఎగ్జైట్ అయిపోకు, విను మరి. ఎక్కడుంటాడు? బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇంట్లో ఉంటాడు. ఇంతకు విషయం ఏమిటంటే నువ్వు అతనితో మాట్లాడాలి. ఈ వెధవ పెద్ద మనుషుల రికమెండేషన్ లేకుండా అన్ని పొలాలకు నిష్పక్షపాతంగా సప్లై అయ్యేటట్టు చూడాలి అన్నాడు. జయరామ్ అంటే ఆ క్రిస్టియన్ల అబ్బాయి కాదు? జ్ఞాపకం చేసుకుంటూ అడిగింది లక్ష్మీదేవి. అవునమ్మా, అతడే. అప్పుడప్పుడు మన ఇంటికి వచ్చేవాడు కాదు? అతడేనమ్మా, మంచివాడు. పాపం ఎటువంటి కులమైనా చాలిద్దు విసుగుదల కనపరిచాడు చక్రధరం. ఏ కులమైతే ఏంటమ్మా మంచితనానికి? పెద్ద కులం వాళ్ళం మనం లేము. అన్నదమ్ముల బాంధవ్యాలు, రక్త సంబంధాలు కూడా మర్చిపోయి మంచితనం ఉన్న ప్రతివాడు మానవుడే. మనసు లేనివాడు మానవ రూపంలో ఉన్న దానవుడే, అంతే. కులాలు లేవు, మతాలు లేవు.
సరే ఇంతకీ ఏమంటావురా రెడ్డి? ఏముందిరా, స్నేహితుడు గనక కాస్త ఆయనకు ఇక్కడ స్థితిగతులన్నీ వివరంగా చెప్పాలి. ఏదో వీలైనంత వరకు గొడవలు లేకుండా పని సానుకూలమయ్యేటట్లు చూడాలి అన్నాడు శేషు. మాట్లాడకుండా కొద్దిసేపు ఆలోచించాడు చక్రధరం. అయితే మన బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎటువంటి వాడు అన్నాడు. నవ్వాడు శేషారెడ్డి. మరీ నీచుడు ప్రమాదకరమైన వాడు కాదు, కాస్త మాట అడిగితే తీసేయలేదు, పర్వాలేదు అన్నాడు. సాలోచనగా చూశాడు చక్రధరం. మునుసుపు లేకపోతే కరణం ఉన్నాడుగా. ఉన్నాడనుకో, కానీ వాడి కాబోయే అల్లుడు మన పక్షంలే, అంచేత ఆ బెదురుతో కాస్త నోరు మూసుకుని ఉంటాడు చెప్పాడు. బాగానే ఉంది. అయితే మునుసుపుకి కాబోతున్న అల్లుడిని నేను. మొహమాటాలు గట్టి చిక్కులే తెస్తాయి. పక్కపక్క నవ్వేశాడు చక్రధరం. రెడ్డి కూడా శృతి కలిపాడు. అసలు ఇటువంటి వ్యవహారాల్లో మునుసుపు లేకుంటే ఎలా? అతడు లేకుండా జరుగుతుందంటావా? సాలోచనగా అన్నాడు చక్రధరం. అదే మరి కిటుకు. తను వచ్చే వరకు ఆపు చేయమని, అంతగా వీలు పడకపోతే సమయానుకూలంగా వర్తించమని కరణానికిచ్చే వెళ్ళాడు అధికారం. అదీగాక పైనుండి వచ్చిన వాళ్ళు ఈయనగారు వచ్చే వరకు గతి లేక పడున్నట్లు పడుంటారా? బ్లాక్లోని మిగతా ఊళ్ళన్నింటి పని అయ్యిందిట, ఇక మన ఊరే మిగిలింది. ఓహో, అయినా నాకేదో అనుమానంగా ఉంది చక్రి. ఇలా వస్తారని తెలిసి ముందుగానే వెళ్ళిపోయాడంటే మునుసు ఏదో పన్నాగం పన్నాడన్నమాటే అన్నాడు. కానీ ఏమైతే మనకేం, మునుసు బల్లునిగా, ఆ అస్త్రంతో పనులు సాధిద్దాం అన్నాడు. లక్ష్మీదేవి విసుగ్గా అయోమయంగా చూసింది. చక్రి, నీకు అసలు మతి ఉందో లేదో నాకేమీ తెలియటం లేదు. ఒక్కోసారి మునుసు బల్లుండి అంటావు, ఇంకోసారి కానీ అమ్మా అసంపూర్తిగా వదిలేసావేం? అదే నిజం కాగలదు. మునుసు బల్లుండని నేను అనటం లేదు, వాళ్లే అనుకుంటున్నారు అనుకొని కొన్నాళ్ల పాటు ఆ మోజు అలా ఉంటే ఆ మొహమాటాలతో కాస్త మన పనులైనా నెరవేరుతాయి. లౌక్యులను లౌక్యంతోనే జయించాలి, న్యాయం పనికిరాదు అన్నాడు. ఇంతకు అన్ని విధాల చిన్న మామయ్యను రేపెట్టి వైరం తెచ్చుకుంటున్నావన్నమాట. ఎందుకంత పట్టుదల నీకు? నాకేం పట్టుదలమ్మా? నా మానాన నేను హైదరాబాద్లో పడుంటే పట్టుదలగా నాకు తెలియకుండానే నన్ను ఇక్కడికి రప్పించాడు ఆయన. నోరు మూసుకొని వచ్చాను. నా పని ఏదో నేను చూసుకుంటున్నాను. కాకపోతే బొత్తిగా వ్యక్తిత్వాన్ని మరిచిపోయి జడ పదార్థంలో మాత్రం పడి ఉండలేను. నేనైనా ఎవరికి హాని అపకారం చేయటం లేదు. ఉభయతారకమైన పనులు చేస్తున్నాను. ఆయనకు కయ్యమే సరదాగా ఉండి కాలు దూవితే మాత్రం తలొగ్గలేను. ఆత్మరక్షణకు ప్రయత్నించి తీరుతాను అన్నాడు. ఎలాగో కానివ్వు. ఇప్పుడు నువ్వు అడ్డాల్లో బిడ్డవు కనుకనా నా మాట పాలించటానికి. ఒక పక్క తోడబుట్టినవాడు, మరొక పక్క కన్నవాడు. అందరి మధ్య నలిగిపోవటానికి నేను మిగిలాను. ఆ నిష్ఠూరతకు కటువచనాలకు మూల కారణం ఏంటో చక్రధరం గ్రహించకపోలేదు. సరేనమ్మా, నీకు అంతే తెలిసింది కానీ కాస్త మా ఇద్దరికి భోజనాలు వడ్డించాయి, ఆ పని ఏదో చూసుకురావాలి అన్నాడు. లక్ష్మీదేవి లేచింది భోజనాలు వడ్డించడానికి. వందనేది అన్నాడు తగ్గు స్వరంతో చక్రధరం. నువ్వు అలా వెళ్ళగానే ఆవిడ అలా తన గదిలోకి వెళ్ళిపోయింది. అయినా ఏమిటి చక్రి అలా చేశావు? బాగా ఆలోచించుకున్నావా? నీకు అనుమానంగా ఉందా, అయిష్టంగా ఉందా అడిగాడు చక్రధరం. రెండూ లేవు. చాలా సంతోషిస్తున్నాను, నిన్ను ఆనందంగా అభినందిస్తున్నాను. మీ ఇద్దరూ కూడా అదృష్టవంతులే అన్నాడు. విషాదంగా నవ్వాడు చక్రధరం. అదృష్టవంతులమా? చిన్నప్పటి నుంచి ఇద్దరివి కష్టాల బ్రతుకులే. ఏంటి మా అదృష్టం? అందుకే చక్రి, ఇక నుంచి ఇద్దరూ ఒకటై జీవితం అంతా సుఖంగా గడుపుతురు. కానీ ఇదే విషయంలో ఇదివరలో 2-3 సార్లు నీకు ప్రయత్నించాను నేను అన్నాడు. అవును, నేను గ్రహించాను. చక్రధరానికి గదిలోనూ రెడ్డికి వరండాలోనూ ఆకులు వేసింది లక్ష్మీదేవి. ఇదేంటమ్మా అన్నాడు చక్రధరం తల్లి దగ్గరికి వెళ్ళి. అవును, ఎదురు ప్రశ్నించింది తల్లి. అదేం కుదరదమ్మా, ఇద్దరికి పంక్తిని వెయ్యి అన్నాడు. నీకేమైనా మతిపోయిందా? ఆ హోటళ్లలో అక్కడ మీరంతా ఎలా ఉన్నా కానీ ఇంట్లో నా చేత్తో అటువంటి పనులు చెయ్యలేను అంది. అమ్మా, నీతో ఇప్పుడు వాదించి నచ్చ చెప్పే ఓపిక లేదు నాకు. పెడితే ఇద్దరికీ ఒక చోట పెట్టు, లేకుంటే ఊరుకో, వెళ్ళిపోతాం. స్నేహితుడు ఆప్తుడు కంటే ఆప్తుడు, ఆ సంగతి మర్చిపోకు. విసుగ్గా కణతలు రుద్దుకుంటూ గడప మీద కూర్చున్నాడు. దేని దారి దానిదే, గొడవ చేయకు. పెద్దలు తెలివి తక్కువ వాళ్ళయ్యే పెట్టారా ఈ నిబంధనలన్నీ? నీకు తెలియకపోయినా రెడ్డికి తెలుసులే నా మనసు ఎటువంటిదో అంది. ఇక ముదిరిపోతుందని చూసిన శేషారెడ్డి తప్పనిసరిగా కలగ చేసుకోవలసి వచ్చింది. రే, ఏమిట్రా పట్టుదల? నాకు అసలు భోజనం దేనికి చెప్పిప్పుడు, నువ్వు త్వరగా చేసిరా అన్నాడు. లక్ష్మీదేవి నిశితంగా చూసింది రెడ్డి వైపు.
అయితే నీకు కోపం వచ్చిందన్నమాట అంది. లేదమ్మా, కోపం రాలేదు. రెడ్డి మాట సగంలోనే ఆగిపోయింది. సుడిగాలిలా గది బయటకు వచ్చిన వందనాదేవిని చూసి, రండి బావా, ఇద్దరూ పంక్తిని కూర్చుందరు గాని అని గదిలో ఆకు పీట కూడా తెచ్చి బయట వేసింది. ప్రేక్షకులు ముగ్గురు 3 విధాలు నివ్వెరపోయారు. చక్రధరం ముఖం విప్పారింది. రెడ్డి కనులు ముడిపడ్డాయి. లక్ష్మీదేవి వదనం కోపంతో నిప్పులు కురిపించింది. నువ్వెంత దానివని అనుకోలేదే అంది కోపము విస్మయం మిళితమైన కంఠంతో. ఇందులో ఏముంది అత్తయ్య, నువ్వంత పట్టుపట్టడానికి నవ్వుతూ తేల్చేయబోయింది వందన. కానీ తన పెద్దరికం దెబ్బతిన్నట్లు భావించిన లక్ష్మీదేవి కోపం అంత తేలిగ్గా తగ్గేది కాదు. అవును, ఎవరి మట్టుకు వాళ్లే ఎదిగి మనుషులయ్యారు, మరి నాకే నీతులు బోధిస్తున్నారు. అయినా నా తెలివి తక్కువగాని నేనెవరిని? నీ ఇల్లు నీ ఇష్టం కానీ. వందన నిరుత్తరయి నిశ్చేష్టురాలై నిల్చుంది. బావ నీవాడయ్యాడు కూడా, అతడి అభిష్టం తీర్చడం నీ విధి, మరి ఇక మీరు మీ ఇష్ట ప్రకారమే నడవండి. పడక గదిలోకి పోబోతున్న లక్ష్మీదేవికి అడ్డు వెళ్ళింది వందన. అత్తయ్య, నీ పాదాల సాక్షిగా చెప్తున్నాను, నేనంత దూరం ఆలోచించలేదు అత్తయ్య. నీకు తోచినట్లు చెయ్యి. శేష్ అన్నయ్య ఏ కులమైనా మనకు కావలసిన వాడు కదా, నేను చనువు కొద్దీ అలా ప్రవర్తించాను. మొన్న నాకు జబ్బు చేస్తే అతను ఎంత ఆదుకున్నాడు. వాళ్ళింటి నుంచి వచ్చిన కాఫీ రొట్టే కదా నేను తీసుకున్నది. చిన్నవాళ్ళం గనక మాకు పట్టింపులు ఉండవేమో, మరి నీ అభిష్ట ప్రకారం కానీ. బావ ఎప్పుడు ఎవరి వాడైనా ముందు నీ బిడ్డే అత్తయ్య, నీకంటే ముఖ్యులు లేరు. బావ తొందరపాటులో అన్న మాటల్లో నేను నిజంగా గ్రహించడం లేదు. నేనందుకు తగనని నాకు తెలుసు. నువ్వు ఆ విషయంలో నిశ్చింతగా ఉండు అంటూనే లోపలికి వెళ్ళిపోయింది వందన. ఆమె వెనకనే వెళ్ళబోయిన చక్రధరం రెడ్డి పిలుపు విని ఆగిపోయాడు. ఆవేశంతో ఉన్నప్పుడు మాట్లాడుకోవటం కంటే మౌనం వహించడం మంచిది. తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చిట్రా అంటూనే బయట వేసిన విస్తరి దగ్గర కూర్చుని, రా అమ్మా, అన్నం పెట్టు. ఒరే చక్రి, నువ్వేమన్నా నోరు కదిపావంటే నా మీద ఒట్టే, ఇక స్నేహం ఉండదు. బుద్ధిగా చెప్పినట్లు విని లోపల కూర్చుని భోంచేయి అన్నాడు. చక్రధరం నిర్విణ్ణుడై చూడసాగాడు. త్వరగా వడ్డించమ్మా, అసలు నేనొచ్చిన పని వెనకబడిపోతోంది. మళ్ళీ వాళ్ళు నిద్రలు పోయారంటే లేపకూడదు, పని జరగదు అన్నాడు శేషు. చక్రధరం లోపలికి నడిచాడు మౌనంగా. వందన బయట వేసిన 2వ పీట ఆకు తిరిగి లోపల వేసి మౌనంగా వడ్డన ప్రారంభించింది లక్ష్మీదేవి. 10 నిమిషాల్లో ఆమె వడ్డన, వాళ్ళ భోజనాలు కూడా పూర్తయి లేచిపోయారు. రెడ్డి హఠాత్తుగా విస్తరి ముందు కూర్చుని వడ్డించమనటంతో మరి మాట్లాడక, విస్మయం నుండి తేరుకోలేక మౌనంగా వడ్డనకు ఉపక్రమించింది లక్ష్మీదేవి. జరిగిన రాద్ధాంతంతో మనసు వికలమై మరి మాట్లాడకుండా మౌనంగా భోజనానికి ఉపక్రమించాడు చక్రధరం. తన మూలాన రేగిన తర్కవాదాలను సమయింపచేయటం తన బాధ్యతగా గుర్తించిన రెడ్డి అభిమానాన్ని వెనక్కు నెట్టి భోజనం ముందు కూర్చున్నాడు. అది సంభవమని ఊహించని తల్లి కొడుకుల ఇద్దరి మనసులు సిగ్గుతో కుంచుకుపోయాయి. ఎవరి మట్టుకు వారే ముగ్గురు మౌనంగా తమ తమ పనులు నిర్వర్తించడంలో మనసులో రేగుతున్న భావాల ఆవేశం పనిలో ఒడిదుడుకులుగా ప్రతిబింబించింది. ఆమె ఒకదానికొకటి వడ్డించింది. వాళ్ళు తిని తినక లేచిపోయారు. చేతులు కడుక్కొని వెళ్ళిపోతున్న వాళ్లను నిశ్చలంగా చూస్తూ నిలబడింది లక్ష్మీదేవి. చౌదరి తిరిగి వచ్చేసరికి చాలా పొద్దుపోతుందమ్మా, వస్తే వస్తాడు, లేకుంటే అక్కడే పడుకుంటాడు, ఎదురు చూడకు అని చెప్పాడు రెడ్డి. పని తేలిగ్గానే నెరవేరింది. పరిస్థితులన్నీ తెలియచెప్పి వ్యవసాయ శాఖ డిమాన్స్ట్రేటర్ని, ఆర్గనైజర్ని తేలిగ్గానే ఒప్పించగలిగాడు చక్రధరం. సరే, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అసలే అన్ని విషయాలు తెలిసినవాడు, చక్రధరంపై గౌరవం ఉన్నవాడు. వ్యవహారం అయిన తర్వాత చక్రధరం, జయరాం కబుర్లలో పడ్డారు. మిగిలిన అందరూ కుతూహలంగా వింటూ మధ్య మధ్య ఒక్కో మాట కలుపుతూ కూర్చున్నారు. సంభాషణ ముగించి చక్రధరం సెలవు తీసుకుని వచ్చేసరికి అర్ధరాత్రి దాటింది. సుమారు 12:30 ప్రాంతంలో ఆశ్రమంలో అడుగుపెట్టాడు అతడు. అంత వేసవిలో ఆకాశాన ఆ మొగిళ్ళు ఎక్కడవో నల్లగా పేరుకుని ఎప్పుడు వర్షం కుమ్మరించుతుందో అన్నట్టుగా ఉండి ఉండి చల్లటి గాలి ఒక్కొక్క విసురు విసురుతున్నది. సవ్వడి చేయకుండా గేటు బిగించి మందగమనంతో వసారాలో ఉన్న తన పడకను చేరుకున్నాడు. పక్కపై వాలుతూ ఒక్కసారి గదిలోకి తొంగి చూశాడు. లక్ష్మీదేవి నిశ్చింతగా నిద్రపోతోంది. వందనాదేవి మంచం మీద చెక్కిట చెయ్యి చేర్చి ఏదో తీవ్ర ఆలోచన నిమగ్నయ్యి కూర్చుని ఉంది. ఒడిలో ఏదో పుస్తకం తెరిచిపెట్టి ఉంది. ఆమె దాన్ని పఠించడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. వందన మెల్లగా కిటికీలో నుండే పిలిచాడు చక్రధరం. 2 సార్లు పిలిస్తేనే గాని ధ్యాన ముద్రలో ఉన్న ఆమె చెవిని సోకలేదు. ఓ, మీరొచ్చారా అంది మెల్లగా. అవును, ఒకసారి ఇలా వెలుపలికిరా, మాట్లాడాలి అన్నాడు.
గేటు గడియ వేసి వచ్చారా అడిగింది. ఆ, సరే పడుకోండి, ఇంకా మీరు రాలేదని ఇలా మేలుకొని కూర్చున్నాను. సమాధానం కోసం చూడకుండా చటుక్కున దీపం ఊదేసి పడుకుంది. చేసేది లేక చక్రధరం మాట్లాడకుండా పడుకున్నాడు. పడుకోవటమే గాని పలు పోకడలు పోతున్న ఆలోచనలతో అతనికి నిద్రపట్టలేదు. ఆ ఆలోచన పరంపరలోనే కోళ్లు కూశాయి, రెక్కలు టపటపా కొట్టుకుంటూ. వందనాదేవి లేచి సడి చేయకుండా బయటకొచ్చి కాలకృత్యాల నిర్వహణకు ఉపక్రమించటం, స్నానం చేసి తిరిగి లోపలికి వెళ్ళటం, మాధవయ్య లేచొచ్చి స్నానాదులు ముగించి వెళ్ళటం అన్నీ చూస్తూనే ఉన్నాడు అతను. క్రమంగా ఉషస్సు ప్రజ్వలించసాగింది. వందనాదేవి పట్టుచీరతో ధరించినట్లుంది. రెపరెపలాడుతూ వచ్చి ఆ మసక చీకట్లో గబగబా పూలు కోయసాగింది. శ్రావ్య గాత్రంతో మెల్లగా ఏదో తరంగం పాడుకుంటూ. ఆ ప్రశాంత నిశ్శబ్ద వాతావరణంలో నిర్మల హృదయంతో రాగయుక్తంగా పిలుస్తున్న ఈ పిలుపు ఏ లోకంలో ఉన్నా పరమాత్ముడిని నిశ్చయంగా చేరవలసిందే. అంతవరకు నిద్ర పట్టక బాధపడిన చక్రధరం పసిబిడ్డలా నిద్రపోయాడు. 10వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.